నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. వీళ్ళ భార్య విషయమై వీళ్ళ భార్య ఇతనితో ఇష్టంగానే ఉంది, కానీ తల్లిదండ్రులు వద్దని ఆ అమ్మాయికి నచ్చ చెప్తున్నారు. సో ఆ అమ్మాయిని బలవంతంగా నాతో విడదీస్తున్నారేమో అనే ఉద్దేశంతో ఇతను నాకు ఇంకా భార్య కంటే మించినటువంటి వ్యక్తి ఎవరు లేరు, సో భార్యని బలవంతంగా విడదీయటం అనేది తప్పు అవుతుంది. ఒకవేళ అలాంటి విషయాలు ఏదైనా మా దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా కేసు చేయడం జరుగుతుంది. సో వీళ్ళ భార్య ఇతనితో సఖ్యంగా కాపురం చేయాలనుకుంటుందా లేదా అనే విషయాలు మనం ప్రయత్నం చేస్తున్నాం. సో ఒకవేళ ఇన్ కేసు వాళ్ళ భార్య గిన ఇతనితో ఇష్టపూర్వకంగా కాపురం చేయాలనుకుని ప్రయత్నం చేస్తే 100% దాన్ని సక్సెస్ చేస్తాం. సో అనవసరంగా మనం ప్రాణం తీసుకోవడం అనేది తప్పు, కాబట్టి మనకు ఆ దేవుడు ఇచ్చినటువంటి ప్రాణము మనకు ఆ దేవుడే తీసుకెళ్ళాలి, అంతే తప్ప మనం బలవంతంగా తీసుకోవడం తప్పు. సో ఆ అబ్బాయికి నచ్చజెప్పి ఆ అబ్బాయిని ఇమ్మీడియట్గా వాళ్ళ భార్యతో మాట్లాడించే ప్రయత్నం మేము చేస్తున్నాము. సో ఆ అబ్బాయి దిగి వచ్చినందుకు ఆ అబ్బాయి కూడా థ్యాంక్స్ చెప్తూ ఆ అబ్బాయిని ఇప్పుడు తీసుకెళ్ళి వాళ్ళ భార్యతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. ఓకేనా? ఆ అబ్బాయి పేరు సురేంద్ర. ఈ అబ్బాయి భార్య పేరు నాగేశ్వరి, నేమకల్లు చిప్పగిరి మండలము. అక్కడికి తీసుకెళ్తున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, 7 నెలల కిందట లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో ఆ విషయమై కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యేసి ఈ అబ్బాయి ఈరోజు ఓకేనా ఇప్పుడు ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేయలేము. ఆ అబ్బాయి కొద్దిగా టెన్షన్లో ఉన్నాడు. సో 7 నెలలే పెళ్ళయింది, చిప్పగిరి మండలం. వాళ్ళ భార్య విషయమై వాళ్ళ భార్య నాగేశ్వరిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయిని తల్లిదండ్రులు దూరం చేస్తున్నారేమో నాకు అనేటువంటి అనుమానంతో ఆ అబ్బాయి ఈ ప్రయత్నం చేసినాడు. సో ఆ అమ్మాయితో మాట్లాడిస్తే మనకు అర్థమవుతాయి ఇవన్నీ విషయాలు. సో మన లిమిట్స్లో అమ్మాయి ఇక్కడ లేనందువల్ల మనం ఆలూరుకి ఈ అబ్బాయిని తీసుకెళ్ళి వాళ్ళ భార్యతో మాట్లాడే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఓకేనా? ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత ప్రెస్కి మీకు అన్ని విషయాలు తెలియజేస్తాం. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ అన్న. సార్ నమస్తే. ఓకే 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 మీరు టవర్ బిల్లు అడిగి